కథను వినబోతున్న శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోతున్నది బండరాముడు మూడో భాగం. 1వ క్లాస్ పాస్ అయి 2వ క్లాసులోకి ఎలా వచ్చానో నాకే తెలియదు. మా క్లాస్ మాస్టర్ చెప్పేదాకా నాన్న కూడా ఈ మాట నమ్మలా. బడి తెరిచిన రోజు పెందరాళ్ళే వెళ్ళి 2వ క్లాసులో కూర్చున్నా. నా మీద ఎక్కి మామిడికాయలు కోసాడే ఆ గోపిగాడు నేను కూర్చున్న క్లాసులోకి వచ్చాడు. బెంచి మీద కూర్చున్న నన్ను చూశాడు. గోపిగాడు 5వ క్లాసు మీద 2వ దండయాత్ర చేయబోతున్న సంగతి బడి పిల్లలందరికీ అదివరకే తెలిసిపోయింది. ఎట్లాగైనా నేను పాస్ అయిన వాడిని, వాడు తప్పినవాడును. అందుకని గోపి వంక గర్వంగా చూశా. గోపిగాడు గొప్పగా చేతులు పాంట్లాం జేబులో పెట్టుకుని, ఈ క్లాసులోకి నువ్వు ఏమని వచ్చి కూర్చున్నావురా, ఎవడా నేను పాస్ చేసింది అని అడిగాడు. వాడి పాంట్లాము చూస్తుంటే నాకు నవ్వొచ్చింది. అది వాడిది కాదు, వాడి అన్నదో వాడి బాబుదో అయి ఉంటుంది. అందుకే అంత వదులుగా ఉంది. నేను పాస్ అయ్యానని మాస్టర్ చెప్పారులే అన్నా. ఏడిశావులే, రైటర్ అడిగి కనుక్కునేదాకా నిన్ను ఈ క్లాసులో కూర్చొని ఇవ్వను, బయటికి పదా అంటూ ఆ దుర్మార్గుడు నన్ను బెంచి మీద నుంచి లాగాడు. వాడు బయటికి పొమ్మంటే నేను పోతానా ఏమిటి, చచ్చినా పోనన్నా. గోపిగాడు మోటు సరసానికి దిగాడు. నన్ను బెంచి మీద నుంచి కిందకి లాగి బయటి వరండాలోకి జరజాల ఈడ్చుకుపోయి అక్కడ వదిలేశాడు. ఈ తమాషా చూడడానికి చాలామంది పిల్లలు చేరారు. బండరాముడు రోయ్ అని కేకలేసి అందరూ నవ్వసాగారు. నాకు పట్టరాని కోపము, సిగ్గు కలిగి ఏడుపు వచ్చేసింది. 2వ క్లాసులో శుభమా అని అడుగు పెడుతూనే ఇంత అవమానమా, ఏమైనా సరే నా ప్రాణాలు పోయినా సరే ఈ గోపిగాడి అంతు కనుక్కోవాలి అని నిశ్చయించుకున్నా. మా 2వ క్లాసుకు కొత్త మేస్టార్ని వేశారు. ఆయన పేరు శృంగారం. ఆయన సూటు బూటు వేసుకుని నీటుగా సీమ నుంచి అప్పుడే దిగి వచ్చిన దొరగారల్లే తయారై బడికి వచ్చేవాడు. ఆయనకు 20 ఏళ్ళుంటాయి. చిన్న క్లాసుల మేస్టార్ ఎవరు ఇన్ని షోకులు చేసుకుని బడికి రారు. ఈయనను గురించి మిగతా పిల్లలంతా ముందుగానే విన్నారు. అందుచేత ఆయన మొదటి రోజు క్లాసులోకి రాగానే అందరూ లేచి నిలబడ్డారు. ఆయన చూసి నేను మేస్టార్ అనుకోలేదు, పెద్ద క్లాస్ చదివి కుర్రాడు అయి ఉంటాడు అని అనుకున్నా. అందుకనే నేను లేచి నిలబడలా. కానీ మిగతా పిల్లలంతరా నిలబడని చూసి పోనీ కదా అని నేను కూడా నిలబడదామని అనుకుంటున్నా. ఇంతలోనే శృంగార మేస్టారు నన్ను చూసి వెధవా బెంచి ఎక్కు అని ఆజ్ఞాపించారు. అసలే గోపిగాడు చేసిన అవమానంతో నేను కుళ్ళిపోతూ ఉంటే 2వ అవమానం కూడా జరిగింది. మూలిగే నక్క మీద తాటికే పట్టట్టు అయింది నా పని. కొత్త క్లాసుల్లోకి వచ్చాననే సంతోషం అంతా పోయింది. ఇట్లా అన్యాయం మీద అన్యాయం జరుగుతూ ఉంటే నోరెత్తటానికి లేదు, నోరెత్తితే దేహశుద్ధి జరుగుతుంది. నన్ను బెంచి ఎక్కించి శృంగార మాస్టర్ వెంటనే కుర్చీలో కూర్చోలేదు. ఆయన జేబులోంచి రుమాలు తీసి జాగ్రత్తగా కుర్చీ తుడిచాడు. ఆ తర్వాత కుర్చీ ఎత్తి నేల మీద 2 సార్లు కొట్టి కుర్చీలో నుంచి కింద ఏమైనా పడ్డాయేమో అని చూశాడు. ఆయన వెతుకున్నది ఏమిటో మాకందరికీ తెలుసు, నల్లులు. కుర్చీలో నుంచి 2-3 నల్లులు కింద పడ్డట్టయింది. వాటిని మేస్టారు బూటుకాలతో రాసేశాడు. ఒక్కసారిగా పిల్లలంతా మేస్టారు బడి నిండా నల్లులేనండి అని అరిచారు. ఈ అరుపు వినేసరికి మేస్టార్కి కోపం వచ్చేసింది. మీరంతా బెంచి ఎక్కండి అన్నారు మేస్టారు. అందరూ గోడ కట్టినట్టు బెంచీల మీద నిలబడ్డారు. నా కళ్ళు చల్లబడ్డాయి. అందరూ కూర్చుని ఉంటే నేనొక్కడే దిష్టి బొమ్మల్లే బెంచి ఎక్కడం ఎందుకో సిగ్గనిపించింది. ఇప్పుడు అందరికీ నాగదే పట్టింది. నలుగురితో పాటు నారాయణ నాకెప్పుడు చాలా బాగుంది. ఇంతలో క్లాసులు చూసుకుంటూ హెడ్ మాస్టారు మా క్లాసు పక్కగా వచ్చారు. మా క్లాస్ కేసి ఆశ్చర్యంగా చూశారు. పిల్లలందరూ బెంచీల మీద నిలబడటం కనబడింది. శృంగారం మాస్టార్ని బయటికి పిలిచి ఏదో చెప్పి హెడ్ మాస్టర్ వెళ్ళిపోయారు. శృంగారం మాస్టర్ క్లాసులోకి తిరిగి వచ్చి అంతా కూర్చోండి అని అరిచారు. గభాలను అందరము కిందికి దూకి బెంచీల మీద చతికిలబడ్డాము. బడి తెరిచిన కొద్ది రోజులకు ఒకనాడు మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వెళ్ళి తిరిగి వచ్చాం. ఆ రోజు చక్కగా మా అమ్మ నాకు కానీ ఇచ్చింది. అది పెట్టి బడి దగ్గర వేరుశనక్కాయలు కొనుక్కుందామని అనుకున్నా. వేరుశనక్కాయలు అమ్మే అబ్బి చుట్టూ పిల్లకాయలంతా గుమిగూడి ఉన్నారు. వాళ్ళని తోసుకు వెళ్ళి కానీ వేరుశనక్కాయలు కొనుక్కున్నా. వాటిని భద్రంగా దోసిట్లో పట్టుకుని ఒక కాయ కొరికి పప్పులు తీసి పొట్టు నలిపి తింటూ బడిలోకి బయలుదేరా. ఇంతలోనే నా చేతి మీద ఎవరో కొట్టారు.
వేరుశనక్కాయలన్నీ కింద పడిపోయాయి. ఈ పని చేసిన విధవ ఎవడా అని చూస్తే ఇంకెవరు, గోపిగాడే. నాకు భలే కోపం వచ్చింది. తలంతా వేడెక్కింది. అలాగే నిలబడిపోయినా. ఈలోపుగా గోపిగాడు వేరుశనక్కాయలమ్మే అబ్బి దగ్గరికి వెళ్ళి తను కూడా వేరుశనక్కాయలు కొనుక్కుని దోసెట్లో పట్టుకుని తిరిగి వచ్చాడు. వాడు నా దగ్గరికి రాగానే నేను చప్పున వాడి చేతి మీద కొట్టి వాడి డొక్కలో గట్టిగా ఒక పోటు పొడిచా. వాడి వేరుశనక్కాయలన్నీ కూడా నేలపాలయ్యాయి. నేను డొక్కలో తనిన పోటుకు వాడు వెల్లకిలా పడ్డాడు. గోపిగాడు మళ్ళీ లేచి నిలబడే లోపు కాలుతో వాడిని నా ఇష్టం వచ్చినట్టు తన్నా. గోపిగాడి వంటి రౌడీని నా వంటి బండ విధవ ధైర్యం చేసి తన్నుతూ ఉంటే వింత చుట్టానికి బడిపిల్లలు అంతా చేరారు. గోపిగాడు లేవడానికి మళ్ళీ ప్రయత్నించాడు. ఈసారి వాడిని ముక్కు మీద గట్టిగా తన్నా. దాంతో వాడి ముక్కు చిట్లి రక్తం కారడం మొదలైంది. నా దారిన నేను కింద పడిపోయిన వేరుశనక్కాయలన్నీ ఏరుకోసాగాను. పక్కనున్న పిల్లలు కూడా నాకు సహాయం చేసి ఏరి పెట్టారు. గోపిగాడు హెడ్ మాస్టర్ దగ్గరికి పోయి తన ముక్కు చూపించాడు. వాడు ముక్కున కారే నెత్తురు చూసి హెడ్ మాస్టారు నన్ను ఈడ్చుకురమ్మని ప్యూనును పంపించారు. నేను వెళ్ళేసరికి గోపి విధవ హెడ్ మాస్టర్ ముందు దసరా కోతి ఆడినట్టు ఆడుతున్నాడు. నా కోసం ఈ మేస్టార్ చేతిలో పేంబెత్తం సిద్ధంగా ఉంది. ఎప్పటి మాదిరిగా నోరు మూసుకుంటే నా వీపు చిట్లిపోతుందని తెలుసుకున్నా. ధైర్యం చేసి గబగబా హెడ్ మాస్టర్తో గోపిగాడు నన్ను పెట్టిన హింసలన్నీ చెప్పాను. అప్పుడు నాకంత ధైర్యం ఎట్లా వచ్చిందో కూడా చెప్పలేను. గోపిగాడు మళ్ళీ నా మీద చేయి చేసుకుంటే నేను వాడిని ఎదుర్కోలేను. అయితే అదృష్టవశాత్తు ఇది జరిగిన కొద్ది రోజులకే గోపిగాడిని బడి నుంచి వెళ్ళగొట్టారు. వాడి మీద చాలా నేరాలున్నాయి. నన్ను మాత్రం బడి పిల్లలు గొప్పగా చూడసాగారు. బండరాముడు 3వ భాగం సమాప్తం. 4వ భాగం తరువాయి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ కూడా నొక్కడం మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. మీ సూచనలు సలహాలు కామెంట్ రూపంలో తప్పక తెలపండి. అది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.